హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సాధారణంగా గులాబ్ జామ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి లోపల సరిగా వేక్క పిండి ముద్దలా ఉండిపోతుంది కదా, అలాగే మనం పాకంలో వేసినప్పుడు పాకాన్ని సరిగా పీల్చుకోవు. అలాగే వేయించేటప్పుడు మనకి ఎక్కువగా పగుళ్ళొచ్చి గులాబ్ జామ్ పాకంలో వేయగానే చెదిరిపోతాయి కదా, ఆ విధంగా లేకుండా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. నేను చూపించే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు గులాబ్ జామ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ అన్నాక మనకి పగుళ్ళు అనేవి వస్తాయి కదా, కానీ పగుళ్ళు వచ్చినా సరే గులాబ్ జాములు చెదిరిపోకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను బ్యాంబినో గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మీకు ఏది దొరికితే అది తీసుకోవచ్చు. ఎంటీఆర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్యాక్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. మీరైతే కొలతగా ఒక గిన్నెతోటైనా వేసుకోవచ్చు. ఏదో ఒక కప్పు తీసుకొని కప్పుతో కొలుచుకోండి. ఇక్కడ ఒక కప్పు వరకు ఈ గులాబ్ జామున్ మిక్స్ అయితే వస్తుంది. దీనిలో ఒక 2 స్పూన్ల వరకు మైదా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేయండి. మరీ పిసికినట్టు కాకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు మనం చపాతీ పిండిని ఏ విధంగా ఒత్తుతామో అదే విధంగా ఇలా మిక్స్ చేయండి. ఇదిగో చూసారా, ఇలా సాఫ్ట్గా చేయండి. చేసి ఒక ప్లేట్ మూత పెట్టి ఒక 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పక్కనైతే పెట్టండి. ఈలోపు అయితే ఇక్కడ పంచదార వేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మీరు పంచదార అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ కప్పున్నర మాత్రమే వేసుకున్నానండి. వేసుకొని మనం ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ పై పెట్టండి. మనకి ఇక్కడ పాకం ఏమీ రానవసరం లేదండి. కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. అంటే జిడ్డుగా తగులుతుంది కదా మనకి, అలా వస్తే ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఈలోపు అయితే మనకి ఇక్కడ ఈ పిండి అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు చక్కగా మరొక్కసారి ఇలా కలపండి. ఇప్పుడు ఇలా కలుపుతూ చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా ప్రెస్ చేస్తూ బాల్ చేయండి. మనం చేసేటప్పుడే పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. మనం ఎంత చేసినా పగుళ్ళు అనేవి సాధారణంగా వస్తాయండి. ఇదిగో చూసారా, ఇలా చేసేటప్పుడే పగుళ్ళు రాకుండా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మొత్తం బాల్స్ అన్నీ రెడీ అయ్యాయి నాకు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి ఈ ఆయిల్ అయితే. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చేయి పెట్టి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గులాబ్ జాములు అన్నీ కూడా ఈ ఆయిల్లో వేయండి. వేసి వెంటనే గరిట పెట్టొద్దు. ఇలా 1-2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేయండి. మీకు కళాయిలో ఎన్ని బాల్స్ పడితే అన్ని వేసుకోండి. ఎన్ని గులాబ్ జాములు పడితే అన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా మిగిలిన గులాబ్ జామున్లు ఉంటే ఇదే విధంగా ఆయిల్ బాగా హీట్ అవనిచ్చి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వేయించుకోండి. లేదంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకొని చక్కగా వేసుకొని వేయించుకోండి. ఇక్కడ మనకి షుగర్ సిరప్ అంతా చక్కగా చల్లారిపోయింది. ఈ చల్లారిన షుగర్ సిరప్ అయితే మనం వేయించి రెడీగా పెట్టుకున్నటువంటి గులాబ్ జామున్లో ఈ షుగర్ సిరప్ అంతటిని కూడా చక్కగా వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మనకి 1 అవర్లో ఇవి చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక పక్కనైతే పెడదాం. మీకు ఒక గంట తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా, గులాబ్ జామున్లు రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయో చూస్తున్నారా? చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా భలే ఉంటాయి ఈ గులాబ్ జాములు అయితే. మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగున్నాయో. మనకి పాకాన్ని చక్కగా పీల్చుకొని భలే ఉంటాయండి. ఇవిగో చూడండి, చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో.
ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్